మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे. మన భవన నిర్మాణ కార్మిక సంఘం ఆఫీస్ దగ్గరికి వచ్చి జెండా ఆవిష్కరణ చేసినాడు మా సిఎస్ఆర్. చాలా కృతజ్ఞతలబ్బా. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా నాకు ఇక్కడికి భవన నిర్మాణ కార్మికులు ఇక్కడికి పిలిచినందుకోసం అని చెప్పేసి మొదటగా ఫ్లాగ్ హాస్టింగ్ కోసం ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఒక 4 విషయాలు తెలుపుకుంటున్నాను. విషయం ఏమంటే, మనకు స్వాతంత్రం కోసము బ్రిటిష్ వాళ్ళ నుండి మనము స్వేచ్ఛగా జీవించే దానికోసము మన స్వాతంత్ర సమరయోధులు చాలా కష్టపడి సమస్యలు ఎదుర్కొని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురయ్యి చివరకు ప్రాణత్యాగాలు కూడా చేసి ఎంతో కష్టపడడం వల్ల మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది, అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళ యొక్క సేవలు ఏ విధంగా అయితే వాళ్ళ ప్రాణాలు త్యాగాలు కూడా మనము మర్చిపోకుండా మన స్వాతంత్రంగా స్వేచ్ఛగా జీవించడానికి ఎంత కృషి ఉందో వాళ్ళని ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా మన భవన కార్మికులు కూడా గుర్తుంచుకునే విధంగా వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తించి ఈ విధంగా మంచిగా కార్యక్రమం చేయడం అనేది మంచి ఉద్దేశము. అందులో భాగంగానే అదే విధంగా కూడా మనం కోరుకునే విషయం ఏమంటే, ఇది వాళ్ళు ఏ విధంగా అయితే మనము మంచిగా స్వేచ్ఛగా జీవించాలని కోరుకున్నారో వాటిని ఖచ్చితంగా పరిపూర్ణంగా కలిగి ఉండి మనం కూడా వాళ్ళు కోరుకునే విధంగా నైతిక విలువలతో కూడి జీవనం చేయాలని చెప్పేసి మన దేశాన్ని, మన గ్రామాన్ని, మన తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చేలాగా ఎవరి దగ్గరైనా సరే సత్ప్రవర్తన కలిగి ఉండి ప్రతి భారతీయులు కూడా మన సోదర సోదరీమణులు అనే విధంగా మంచి నైతిక విలువలతో కూడిన జీవనం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మనం 10 మందికి సహాయం చేసేలాగా, 10 మందికి మంచి చేసేలాగా మనమంతా ఒకటే యూనిటీ. మన భారతదేశము అనేది గొప్ప సంస్కృతికి సంబంధించిన దేశంగా ఉంది కాబట్టి ఈ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుతూ ఐక్యంగా ఉంటూ వీలైన వరకు సహాయ సహకారాలు అందిస్తూ మన దేశం యొక్క ప్రతిష్టను, ఇంకా కీర్తి ప్రతిష్టను పెంచాలని చెప్పేసి అన్ని దేశాల కంటే మన దేశం ముందుండే విధంగా మనం జీవనం చేసి నైతిక విలువలను కలిగి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.